2017-18 బడ్జెట్లో ఆధునిక సాంకేతిక రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక మంత్రి అధిక ప్రాధాన్యమిచ్చారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 1,50,000 గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ సేవలు విస్తరిస్తామని స్పష్టం చేశారు. ఇంధన వనరుల బలోపేతానికి కార్యాచరణ ప్రకటించిన విత్త మంత్రి 20,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యం నిర్దేశించుకున్నారు. భారత్ను ప్రపంచ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రంగా మారుస్తామని తెలిపారు. ప్రపంచ పోటీని తట్టుకునేందుకు నూతన ఎగుమతుల విధానాన్ని ప్రవేశపెడతామని పేర్కొన్నారు. మౌలిక వసతుల రంగంలో టెలికాం రంగం అత్యంత కీలకమైందని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేసిన ఆర్థిక మంత్రి జైట్లీ, గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు బ్రాడ్బ్యాండ్, డిజిటల్ ఇండియా సేవలు విస్తరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. భారత్ నెట్ పథకం కింద 1,55,000 కిలోమీటర్ల ఓఎఫ్సీ కేబుళ్లు వేశామని పేర్కొన్నారు. గ్రామాల్లో డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా డిజిగావ్ పథకాన్ని ప్రవేశపెడతామని వివరించారు. Under the BharatNet project, OFC has been laid in 1,55,000 kilometers. I have stepped up the allocation of BharatNet project to rupees 10,000 crores in 17-18. By the end of 17-18, high-speed broadband connectivity on optic fiber will be available in more than 1,50,000 gram panchayats with a hotspot and access to digital services at low tariffs. A DigiGav initiative will be launched to provide telemedicine, education and skills through digital technology. ఇంధన వనరుల్ని బలోపేతం చేసేందుకు 3 వ్యూహాత్మక ముడి చమురు నిల్వ కేంద్రాలు నెలకొల్పుతామని ప్రకటించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో 2వ దశ ప్రారంభిస్తామని చెప్పిన జైట్లీ, మరో 20,000 మెగావాట్ల అదనపు విద్యుత్ అందుబాటులోకొస్తుందని స్పష్టం చేశారు. For strengthening our energy sector, the government has decided to set up strategic crude oil reserves. In the first phase, 3 such reserve facilities have been set up. Now in the second phase, it is proposed to set up caverns at 2 more locations, namely Chandiya Kahol in Odisha and Bikaner in Rajasthan. This will take our strategic reserves capacity to 15.33 MMT. In solar energy, we now propose to take up the second phase of solar power development for additional 20,000 megawatt capacity. భారత్ను ప్రపంచ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రంగా మారుస్తామని ప్రకటించిన జైట్లీ, ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు మొబైల్ ఫోన్ల ఉత్పత్తి కేంద్రాల్ని ప్రారంభించాయని తెలిపారు. ఈ రంగంలో భారత్లో తయారీని ప్రోత్సహించేందుకు 745 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లుగా పేర్కొన్నారు. Over 250 investment proposals for electronic manufacturers have been received in the last 2 years, totaling an investment of rupees 1,26,000 crores. A number of global leaders and mobile manufacturers have set up production facilities in India. I have therefore exponentially increased the allocation and incentives of schemes like MSIPS and EDF to 745 crores in 17-18. This is an all-time high. ప్రపంచ పోటీని తట్టుకునేందుకు 2017-18 ఆర్థిక సంవత్సరంలో నూతన ఎగుమతుల విధానాన్ని ప్రవేశపెడతామని పేర్కొన్నారు.